నేను నా బీటెక్ కాలేజ్లో టాపర్ని, లేకపోతే నాకు బీటెక్లో 100% అటెండెన్స్ ఉంది, నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తుందా అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ఎప్పుడు మన మార్క్స్ బేస్డ్ ఆన్ లేకపోతే మన అటెండెన్స్ బేస్డ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ రావాలి అంటే ఓన్లీ మనకు మార్క్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. అపార్ట్ ఫ్రమ్ దోస్ మనకు కొన్ని స్కిల్స్ అనేటివి డెవలప్ అయి ఉండాలి అనమాట. మనకు ఆల్రెడీ ఆ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. సో ఇవాళ ఈ వీడియోలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలి అంటే మనం ఏ రౌండ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి అనేది స్క్రాచ్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రౌండ్ వచ్చిందన్న యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మోస్ట్లీ మన ఫ్రెషర్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళు ఈ రౌండ్ని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అరే ఏదో ఆప్షన్ పెట్టేద్దాం, ఇప్పుడు ఎవరన్నీ టాపిక్స్ కూర్చొని చదువుతారు అని చెప్పి. బట్ మీరు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు టెక్నికల్గా ఎంత బాగున్నా, లైక్ మీకు ఎన్ని లాంగ్వేజెస్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నా కూడాను మీరు ఆ యొక్క మీ స్కిల్స్ని షోకేస్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ రౌండ్ని క్లియర్ చేసి ఫర్దర్ రౌండ్స్కి వెళ్తేనే కదా అవుతుంది. సో ఈ రౌండ్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో మీకు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని డౌట్గానే ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అని చెప్పి డ్రైవ్ లింక్స్ కూడా పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో. ఆల్రెడీ వేరే వీడియో అయితే చేశాను, ఛానల్లో వెళ్ళి చూడండి. సో ఇదే అనమాట ఫస్ట్ రౌండ్. ఏ కంపెనీకి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నా కూడాను సో దీనిపైన ఫోకస్ చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసిందన్న గ్రూప్ డిస్కషన్ అనమాట. మీరు ఏ కంపెనీకి అప్లై చేసినా మోస్ట్లీ అన్ని కంపెనీస్కి గ్రూప్ డిస్కషన్ అనేది ఉండదు ఒక ఫ్రెషర్ లెవెల్లో. సో గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతారంటే మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మన యొక్క కాన్ఫిడెన్స్ని చెక్ చేయడానికి అనమాట. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు ఒక టాపిక్ ఇచ్చి ఒక 30 to 40 మెంబర్స్ దగ్గర మాట్లాడమంటే మీ యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే జీడీ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది మనకు అట్ ఏ టైం అరే రేపు ఇంకా ఇంటర్వ్యూ ఉంది అంటే ఈ రోజుకి ఆ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మీకు టైం దొరికినప్పుడు మొత్తము మీ ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేయడము, లేదంటే మీలో మీరే ఒక గ్రూప్ డిస్కషన్ని కండక్ట్ చేసుకోవడము, ఇలా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ థింగ్ అనమాట మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన దాంట్లో. అండ్ దెన్ థర్డ్ థింగ్ వచ్చిందన్న హెచ్ఆర్ అనమాట. సో ఏంటి వెంటనే టీఆర్ ఎక్కడ ఉండదా, డైరెక్ట్గా హెచ్ఆర్ఏ ఉంటుందంటే విల్ డిస్కస్ లేటర్ అబౌట్ టీఆర్. సో ఫస్ట్ హెచ్ఆర్ వచ్చిందన్న. మనము హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాము అంటేనే మోస్ట్లీ 70 to 80% మనము దానికి సెలెక్ట్ అయిపోయినట్టే పర్టికులర్ రోల్కి. బట్ హెచ్ఆర్ రౌండ్లో కూడా ఇంకా కొన్ని ఎవాల్యుయేషన్స్ ఉంటాయి. అక్కడ మన కీ పాయింట్స్ ఉంటాయన్నమాట. లైక్ మన రెజ్యూమే చెకింగ్ అండ్ మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. బేసిక్గా మనం ఏం చేస్తాం, ఫ్రెషర్గా మన ఫ్రెండ్ రెజ్యూమ్ తీసుకుంటారు కొంతమంది, మోస్ట్లీ చేసేది వాడు రెజ్యూమ్ తీసుకొని నేమ్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం ఎడిట్ చేసేసి సేమ్ రెజ్యూమ్ పెట్టేస్తుంటాం. అరే నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు, మన ఇద్దరం సేమ్ కాలేజ్ అని చెప్పి. సో ఇది ఎక్కువ మంది చేసే మిస్టేక్ అనమాట. సో మనం అలా ఎప్పుడు చేయకూడదు. మనము ఏ స్కిల్స్ మనకు ఉన్నాయో, మనం ఏ ప్రాజెక్ట్స్ చేసాము, సో మన గురించి మన రెజ్యూమ్లో ఉంటే రేపు వాళ్ళు క్వశ్చన్ చేసినా మనం ఆన్సర్ చేసే స్టేజ్లో ఉంటామన్నమాట. హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినప్పుడు వాడు నువ్వు ఏదైనా ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తుంటావు, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తుంటావు, దాని గురించి అడుగుతాడనమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. అక్కడ కాన్సెప్ట్ ఏదో నువ్వు చెప్పేసి ఆ ప్రాజెక్ట్ గురించి మీ హెచ్ఆర్ తెలుసుకుంటాడని కాదు, కానీ ఆ ప్రాజెక్ట్ గురించి నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు, నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు అంటే హియర్ కమ్స్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. మనం ఆల్రెడీ జీడీ గురించి మాట్లాడుకున్నాం కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ అని. అసలు ఎందుకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్నిసార్లు టెస్ట్ చేస్తున్నారు మనల్ని అంటే, మీరు జాబ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మోస్ట్లీ మనకు మీటింగ్ అటెండ్ అవ్వాలన్నమాట. సో క్లయింట్స్తో మాట్లాడడము, లేదంటే మన టీమ్ మెంబర్స్తో మీటింగ్స్ అటెండ్ అవ్వడము, ఇక్కడంతా మనకు కావాల్సింది ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో మీరు టెక్నికల్గా ఎంత మంచిగా ఉన్నా కూడాను ఒక మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అయినప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు, క్లయింట్స్తో ఎలా మాట్లాడుతున్నారు, సో ఇవంతా ఇప్పుడే మనలో అబ్జర్వ్ చేస్తాడనమాట. రేపు వీడిని హైర్ చేసుకుంటే వీడు మనకు యూజ్ అవుతాడా లేదా, వీడి కమ్యూనికేషన్ ఎలా ఉంది అని చెప్పి టెస్ట్ చేయడం కోసమే ఇన్ని రౌండ్స్ ఫిల్టరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది కమ్యూనికేషన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. దేనికి అంటే రీజన్, మనం రేపు వెళ్ళినప్పుడు అందరితో కమ్యూనికేట్ అవ్వాలి. అది ఏమంటారు కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట మన జాబ్, ఎంటైర్ జాబ్లో. ఎంత మంచిగా ఉన్నా కమ్యూనికేషన్ లేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఓకే,
ఎస్, ఇంకా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఇది మీరు చూసుకోవాల్సింది రెజ్యూమే అండ్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్. దాంట్లో దేని గురించి అడిగినా కూడాను మీరు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండాలి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంట్రా అంటే క్వశ్చన్స్ అడగడం అన్నమాట. హెచ్ఆర్కి లాస్ట్లో ఇంటర్వ్యూ మొత్తం అయిపోతే లాస్ట్లో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటారు కదా. సో మోస్ట్లీ మనం మొత్తం సైలెంట్గా ఉంటాము, లేకపోతే కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగమన్నమాట. అంటే లైక్ మాకు వెకేషన్ లీవ్స్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే వీకెండ్స్ లీవ్ ఉంటుందా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం వల్ల మన పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది హెచ్ఆర్కి. ఓకే, మనము ఒక వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగచ్చు, తప్పులేదు. హెచ్ఆర్స్ని క్వశ్చన్ చేయడం కూడా బెటర్ అనమాట. సో వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాము కంపెనీలో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి. ఓకే, లైక్ మీరు ఇలా అడగచ్చు అనమాట, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయబోతున్నాను, లేదంటే ఈ లైక్ మేజర్ ట్రెండ్ ఇప్పుడు ఏఐ కదా, సో ఏఐ అనేది మీరు ప్రాజెక్ట్స్లో ఎలా యూజ్ చేస్తున్నారు, లేదంటే ఎలా యూజ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడగచ్చు అనమాట. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఇంతసేపు డిస్కస్ చేయలేదు కదా టెక్నికల్ రౌండ్ గురించి, టీఆర్ రౌండ్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను టీఆర్ లాస్ట్లో డిస్కస్ చేస్తున్నాను. మీరు టెక్నికల్గా ఎంత మంచిగా ఉన్నా, నేను ఇంతసేపు డిస్కస్ చేసిన స్కిల్స్ ఏవి లేకపోతే జాబ్ రాదు, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అస్సలకే రాదన్నమాట. ఎస్, ఇప్పుడు టీఆర్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో టెక్నికల్ రౌండ్లో నాకు తెలిసి నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంట్రా అంటే, మీరు 4 to 5 లాంగ్వేజెస్ నేర్చుకొని దేంట్లో పర్ఫెక్ట్గా లేకుండా నాకు అన్ని లాంగ్వేజెస్ వచ్చేసు, ఫ్రంట్ ఎండ్ వచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చు, డేటాబేస్ వచ్చు, ఇంకా ఫ్రేమ్వర్క్స్ వచ్చు, ఇలా చెప్పడం కంటేను ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్ మే బి పైథాన్, జావా, యాంగులర్, సంథింగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్గా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ రోల్కి మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారు అంటే అప్పుడు మీరు కంప్లీట్గా ఆ లాంగ్వేజ్ గురించి పర్ఫెక్ట్గా తెలిసింది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు కదా. సో అలా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ అయితే పైథాన్ అలాంగ్ విత్ ఎ ఫ్రేమ్వర్క్ జాంగో, జావా అయితే జావా అలాంగ్ విత్ ఎ ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ బూట్, అండ్ డేటాబేస్ కనెక్టివిటీ, లైట్గా డేటాబేస్. సో ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఒక కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. రేపు వాడు మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినా మీరు చేస్తారనే నమ్మకం ఉంటుంది. ఓకే, ఇలా మీరు టెక్నికల్ రౌండ్లో పర్ఫామ్ చేయాలి. అండ్ మేజర్ థింగ్స్ ఆన్ క్యాంపస్ అయితే ఇవే అన్నమాట. యాప్టిట్యూడ్, ఓవరాల్ బ్రీఫ్గా చెప్తున్నాను, యాప్టిట్యూడ్, జీడీ, టీఆర్ అండ్ హెచ్ఆర్. సో ఈ 4 రౌండ్స్ నేను ఇప్పుడు చెప్పిన స్కిల్స్ని మైండ్లో పెట్టుకొని పర్ఫామ్ చేశారంటే జాబ్ అనేది గ్యారంటీగా మీకు వస్తుంది. సో డౌట్ లేదు. అండ్ మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారు అంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.